మా మొక్కలు చూస్తే తెలిసిపోతుంది కదా, అంత సంతోషంగానా బ్లాక్ బస్టర్ అని చెప్తున్నాను, గర్వంగా చెప్తున్నా. మా అన్న సినిమా బంపర్ హిట్ అయ్యింది. ఫస్ట్ హాఫ్ నాదే అనుకుంటాను. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. సెకండ్ పార్ట్ కోసం చూస్తున్నాము. నెక్స్ట్ ఓజీ కూడా ఇంకా చెప్తున్నాను కదా, మొత్తం ఎలా చూసినా కూడా సినిమా చాలా బాగుంది. ఇది బంపర్ హిట్ అవుతుంది. నిజంగా మా మొక్కలు చూస్తే మీకు అర్థమైపోతుంది. ఫుల్ హ్యాపీగా ఉన్నాము. హరహర వీరమల్లు. తిరుపతికి వెంకటేశ్వర స్వామి, ఆంధ్రాకి పవన్ కళ్యాణ్. అది కూడా 18 నిమిషాల ఫ్లైట్ కూడా చాలా అద్భుతంగా వచ్చింది. ఆయన చాలా బాగా కంపోజ్ చేసి తీశారు. 18 నిమిషాల ఫ్లైట్ కూడా నాకు చాలా అయితే నచ్చింది. ఆ ఫైట్ చూస్తుంటే కొన్ని సీన్స్ చూస్తుంటే గూజ్ బంప్స్ వస్తున్నాయి, అంత అద్భుతంగా ఉంది. బ్లాక్ బాస్టర్ సూపర్ అన్న సినిమా, సూపర్ బాగుంది సినిమా. పవన్ కళ్యాణ్ యాక్షన్ చాలా బాగుంది. ఈ సినిమా డిఫరెంట్గా ఉంది, చాలా బాగుంది. యాక్టింగ్ చాలా బాగుంది, బాగానే చేశారు. రైట్లో రాధాకృష్ణ గారు మ్యాచ్ అయిపోయారు. మెగా 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 హిట్, ఎక్స్ట్రీమ్లీ గుడ్. నాకు అదే నేను చాలా షాకింగ్గా అయ్యాను. ఎందుకంటే ఇంతకుముందు ఆయన ఇప్పుడు ఇలాంటి కథలు ఎప్పుడు తీసుకోలేదు, కానీ ఫస్ట్ టైం ఏంటంటే ఒక డిఫరెంట్ జోనర్ ఎంచుకున్నారు. ఆయన ఒక హిస్టారిక్ మూవీని ఎంచుకున్నారు. ఎలా నటిస్తారేమో అనుకున్నాం, కానీ చాలా పద్ధతిగా చాలా అందంగా నాకు తెలిసి చాలా దినిగా నటించారు. ఇది వరకు సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమా చాలా డిఫరెంట్గా ఉంది. పవన్ కళ్యాణ్ గారు అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన కోసం చెప్పిన స్థాయి కూడా నాకు లేదు. సినిమా అయితే మాత్రం అదిరిపోయిందన్న. సినిమా అయితే ఇంకా ఎలాగుందంటే ఇంకా మనం చెప్పకలేదన్య. పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఎలాగుంటుందన్య, 2 తెలుగు రాష్ట్రాలకి అదొక పండగ, ఒక 3 రోజుల పండగ అలాగుంటుంది సినిమా అంటే. పవన్ కళ్యాణ్ కొత్తగా ఏంటన్య, ఇప్పుడు 3 సంవత్సరాల తర్వాత చూస్తాం తెర మీద, అదొక పండగ ఇంకా తెలుగు రాష్ట్రాలకి. అంతే, ఇంకా కొత్తగా చూడక్కర్లేదు. కాకపోతే మా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం తర్వాత ఇదే ఫస్ట్ సినిమా. ఇది జస్ట్ బ్రేక్ మాత్రమే, ఇంకా వస్తుంది సెప్టెంబర్లో ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్. ఓజీకి మాత్రం మొత్తం అంతా పేలిపోద్ది. ఓజీకి మాత్రం అలాగుంటది. సార్ పవన్ కళ్యాణ్ సార్ డైరెక్ట్ చేస్తారు. ఫైట్ ఎక్సలెంట్, క్లైమాక్స్ ఇంకా పీక్స్. ఇంకా మనం అతన్ని అలా తెరమే చూస్తేనే మనం ఇంకా 1000 కలుతలు చూసినట్టు అలాగే ఉంది ఇంక సినిమా మాత్రం. గ్రాఫిక్స్ ప్రకారం అంటే రాజుల సినిమా కాబట్టి, రాజుల సినిమా నేషనల్ సినిమాకి ఎలాగుంటాయి అంటే, ఇప్పుడు మన విలేజ్ ఎలాగుంటుంది, సిటీ ఎలాగుంటుంది, ఆ టైప్ ఆఫ్ మాట. ఆ రోజుల్లో సినిమా అంటే జానీ సినిమా అంటే పక్క మాస్ సినిమా, అంటే మన విలేజ్లో సినిమా. ఇదేంటే రాజుల సినిమా కాబట్టి, మన తాతల ముత్తాల సినిమా కాబట్టి, రాజులది ఇక కోనేరు వజ్రం ఉంది, అందుకు అదొక కథ ఉంది. ఇంకా ఇద్దరు విలన్లు, రాజు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలబడ్డారు. దాని ఏంటంటే క్లైమాక్స్గా పెట్టారు, సక్సెస్గా చాలా బాగుంది. అదేంటే ఇంకొంచెం క్లారిటీగా ఉంటే బాగుంది అనిపించి నా ఒక్క విన్నపం. నిధి అగర్వాల్ పంచిన క్యారెక్టర్లు ఎలా? నేను కొంచెం అంటే నేను సెకండ్ హాఫ్ చూశాను. సెకండ్ హాఫ్ స్టోరీ మరి నాకు సెకండ్ హాఫ్ మరి పార్ట్ 2లో ఉంది. చాలామంది అంటే ఆవిడ కూడా చాలా చక్కగా నటించింది. ఎవరి పాత్ర వాళ్ళైతే చక్కగా పోషించారని నేనైతే మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. కీరవాణి గారు అయితే మాత్రం చాలా ప్రాణం పెట్టారు. ఇది నాకు తెలిసేసి నిర్మాత గారికి ఏది కాకుండా డిస్ట్రిబ్యూటర్లు కూడా అందరూ కూడా ఎవరు కూడా అంటే పవన్ కళ్యాణ్ గారు సక్సెస్ఫుల్ ఈ రోజు వరకు రూపాయి తీసుకోలేదు. వాళ్ళు బాగుంటే నేను బాగుంటాను ప్రకారంగా తను ఇచ్చిన 11 కోట్ల రూపాయలు కూడా నిర్మాత ఇవ్వడం జరిగింది. సినిమా మీకు బాగుంటే నాకు ఇవ్వండి, లేకపోతే లేదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా బాజాబంగా చెప్పారు. అది ఏదైనా సరే మరి క్లైమాక్స్ అంటే అది ఒక సుడిగాల్లాగా తీశారు. నెక్స్ట్ మన పార్ట్ 2లో మనకు కనబడుతుంది. అది దాన్ని మనం అప్పుడు చూడాలి, వెయిట్ చేయాలి. జానీలో డైరెక్షన్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు దీంట్లో క్లైమాక్స్ డైరెక్షన్ చేశారు. దీనికి వేరియేషన్. పవన్ కళ్యాణ్ గారు డైరెక్షన్ చేయలేదే, జానీ చేశారు. పవన్ కళ్యాణ్ గారు వేరియేషన్ లేదు. అది పవన్ కళ్యాణ్ గారు జానీ చేశారంటే అది న్యాచురల్గా ఉంటుంది. ఇది డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఈ మొదటి సినిమా నిజంగా సూపర్ అంటే సూపర్ అండి సినిమా. ఎందుకంటే ఇది ఆడవాళ్ళకే కాదు, ప్రతి ఒక్కరికి కూడా స్టోరీ లాగా ఎక్కడికక్కడికి కూడా ఆ మాటలు, ఆ విధి విధానాలు, ఈ అధినేత పవన్ కళ్యాణ్ గారని ఈ మాటలు మాట్లాడారని మాకు ఆశ్చర్యం అయిపోయింది. నిజంగా చాలా చాలా బాగుందండి ఈ సినిమా. మరి ఈ సినిమా గురించి మేము చెప్పక్కర్లేదు. ఎందుకంటే పూర్వంలోని సినిమాలు, చరిత్రలు, గతంలో ఏం జరిగిందో కూడా మీకు తెలియంది ఏముండదు. రాజుల్లోని కానీ, ఛత్రపతి రాజులు కానీ ఇలాంటివి ఎన్నో జరిగిన సినిమాల్లో ఈ సినిమాలో క్లియర్గా చూపించారు పవన్ కళ్యాణ్ గారు. ఏం జరిగింది, ఏం జరుగుతున్నాయి, ఇలాంటి సబ్జెక్టులు మీరు కంపల్సరీగా చూడాలి.
అని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇంత మంచి సినిమాని తీస్తారని మేము ఎప్పుడూ అనుకోలేదు. ఇన్ని సంవత్సరాల్లో ఇలాంటి సినిమా చరిత్ర కోసం చాలామందికి ఇప్పుడు తెలియదు. అలాంటి చరిత్ర కోసం తీసిన సినిమా ఇది. ఈ సినిమాలోని ఉండే ప్రతి ఒక్క సబ్జెక్టు కూడా రాజుల నుంచి ప్రతి ఒక్కరిది కూడా ఈ సినిమాలో మంచి సబ్జెక్టులు ఉన్నాయి. ఇలాంటి సినిమాని పవన్ కళ్యాణ్ గారు తీసినందుకు మేము ఫ్యాన్స్గా చాలా అభిమానంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. చరిత్ర అంటే మాకు తెలియదు, ఆ చరిత్రను ఈరోజు చూపించారు పవన్ కళ్యాణ్ గారు. మీకు ఎప్పుడూ కూడా అభిమానంగా మేము రుణపడి ఉంటామని తెలియజేసుకుంటున్నామండి.